ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3 మెన్ కమిటీ విచారణ ముగిసింది. ఇక తమ వద్ద ఉన్న ఆధారాలను శ్రీధర్ ముందు పెట్టి కమిటీ ప్రశ్నించింది. మహిళా ఉద్యోగి విడుదల చేసిన వీడియో చాటింగ్ ఆధారంగా 3 మెన్ కమిటీ ప్రశ్నించింది. అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లేవాడని మహిళ చెప్పిన వ్యాఖ్యలపై అరవ శ్రీధర్ వివరణ కోరారు. అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 3 మెన్ కమిటీ విచారణ ముగిసింది. తమ వద్ద ఉన్న ఆధారాలను శ్రీధర్ ముందు పెట్టి కమిటీ ప్రశ్నించింది. ఇక మహిళా ఉద్యోగి విడుదల చేసిన వీడియో చాటింగ్ ఆధారంగా 3 మెన్ కమిటీ ప్రశ్నించింది. అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లేవాడని మహిళ చెప్పిన వ్యాఖ్యలపై అరవ శ్రీధర్ వివరణ కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. రైట్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్కంఠంగా కూడా ఏదైతే రైల్వే కోర్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేసినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి జనసేన పార్టీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ అయితే కనుక త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా త్రిసభ్య కమిటీ రైల్వే కోర్టుకు చేరుకోవడం జరిగింది. అనంతరం కూడా అక్కడ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో కూడా మొదటగా చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రియాశీలక నేతలు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యంగా త్రిసభ్య కమిటీ భేటీ కావడం జరిగింది. అయితే దాని సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆ మహిళ చేసినటువంటి లైంగిక వేధింపులు దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా నిజ నిజాలు అలాగే నిర్ధారణ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మరో పక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే రైల్వే కోడ్ ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీకి ఇస్తానని చెప్పి ఆయన పైకి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 2.5 గంటల పాటు కూడా త్రిసభ్య కమిటీతో భేటీ అయినంతరం కూడా అరవ శ్రీధర్ బయటికి రావడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా నేను త్రిసభ్య కమిటీకి ఇచ్చానని చెప్తున్నారు. అలాగే మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైల్వే కోడ్ సంబంధించిన నేతలు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేని హనీ ట్రాప్ చేయడం నేపథ్యంలోనే ఆ అమ్మాయి ఖచ్చితంగా హనీ ట్రాప్ చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతవశెట్టి నాగేంద్ర కావచ్చు, అలాగే క్రియాశీలకంగా ఉన్నటువంటి ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అది హనీ ట్రాప్ అని చెప్పి ఏదైతే కమిటీ ముందర చెప్పడం జరిగింది. అయితే మరోపక్క అరవ శ్రీధర్ ని దాదాపుగా పలు అంశాలపైన పలు ప్రశ్నలపైన అయితే కనుక త్రిసభ్య కమిటీ కూడా ఒకరి తర్వాత ఒకరైతే కనుక పూర్తిస్థాయిలో ఆయనైతే విచారించారని చెప్పుకోవచ్చు. విచారణ అనంతరం కూడా అరవ శ్రీధర్ కిందికి దిగి రావడం జరిగింది. కిందికి దిగి మీడియాతో మాట్లాడింది కూడా నిరాకరించారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అలాగే ఆయన మీద వచ్చినటువంటి ఇన్ని రోజుల పాటు 8 రోజులు అవుతున్నా కానీ ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాలని అడగడంతో పాటు ఒకసారిగా అరవ శ్రీధర్ ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సాక్ష్యాధారాలన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా త్రిసభ్య కమిటీకి ఇవ్వడం జరిగింది. దానిపైన త్రిసభ్య కమిటీ కూడా పరిశీలిస్తామని చెప్పారు. అలాగే ముఖ్యంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మరోపక్క ఆయన మీడియాతో మాట్లాడుకున్న అయితే కనుక పుస్తకాల్లో మరోపక్క ముఖం తిప్పుకొని ఏదైతే కారుకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే అరవ శ్రీధర్ వెళ్ళిపోయిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా రిజర్వ్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ముఖ్యంగా శివశంకర్ కావచ్చు, అలాగే ఉమాదేవి కావచ్చు, అలాగే ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కమిటీ సభ్యులు కూడా పుస్తకాలు ఇప్పటికీ దాదాపు మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా పలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసి దీనిపైన రిజర్వ్ కమిటీ కూడా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.